ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రదాడులకు పాకిస్తాన్లోని అట్టర్ షిషా గ్రామంలో కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. అట్టర్ షిషా గ్రామంలో లష్కర్-ఏ తోయిబా క్యాంపును భద్రతా బలగాలు గుర్తించాయి. శాటిలైట్ చిత్రాల్లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైనింగ్ క్యాంపులో నివాసాలు, మసీద్, గ్రౌండ్ గుర్తించారు. ఆ స్థావరంపైనే భారత భద్రతా సంస్థలు నిఘా పెంచాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాక్ ఆర్మీ బంకర్లలోకి వెళ్లినట్టు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడులకు పాకిస్తాన్లోని అట్టర్ షిషా గ్రామంలో కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. అట్టర్ షిషా గ్రామంలో లష్కర్-ఏ తోయిబా క్యాంపును భద్రతా బలగాలు గుర్తించాయి. శాటిలైట్ చిత్రాల్లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైనింగ్ క్యాంపులో నివాసాలు, మసీద్, గ్రౌండ్ గుర్తించారు. ఆ స్థావరంపైనే భద్రతా సంస్థలు నిఘా పెంచాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాక్ ఆర్మీ బంకర్లలోకి వెళ్లినట్టు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ అయితే బెంబేలెత్తిపోయిన పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పాక్ ఉంది. పాక్ ప్రజలు కూడా అదేవిధంగా భయంతో బతుకుతున్నారని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే భారత్ తీసుకునే చర్యలు, ముఖ్యంగా భారత సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు కావచ్చు, లేకపోతే వైమానిక నావికా దళాల విన్యాసాలు కావచ్చు, చూసి పాక్ ప్రభుత్వం అయితే బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎదుర్కొనేందుకు అష్ట కష్టాలు పడుతుంది. అయినప్పటికీ కూడా వారికి ఏ విధంగా కూడా అక్కడ వెసులుబాటు కలగడం లేదని చెప్పచ్చు. ఎందుకంటే భారత్ కు ఉన్న బలగం వేరు, అదేవిధంగా భారత్ కున్న అండ వేరు. పాకిస్తాన్ తో పోల్చుకుంటే కనుక భారత్ కొన్ని వందల రెట్లు చాలా బెటర్ పొజిషన్ లో ఉంది. యుద్ధం అంటూ వస్తే కనుక వారం రోజుల్లో పాకిస్తాన్ పని మట్టు పట్టినట్లయినా మాత్రం స్పష్టంగా పాక్ ప్రజలకు తెలుసు, పాక్ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ప్రజల్ని కూడా ఈ యుద్ధం అంటూ వస్తే పాక్ ప్రజల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి అనేక కుట్రలు పన్నుతుంది. అందులో భాగంగా మనం చూసాం, మొన్న పాక్ ప్రజలను కూడా యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా యువకులను కూడా ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి మనం చూడడం జరిగింది. అయితే ఈ మధ్య అదే ఈ రోజు భారత భద్రతా దళాలు ఒక శాటిలైట్ పిక్చర్ ద్వారా కొన్ని పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఏదైతే అట్టర్ షిషా గ్రామంలో ఇక్కడ మొత్తం కూడా భారత్ మీద యుద్ధానికి సంబంధించి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి లష్కర్-ఏ తోయిబా ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పేసి కూడా మనకి శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్ క్యాంప్ మనం అనుకున్నాం కదా, ఏదైతే యువకులకు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి ఉసిగొలిపేలా ఈ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఆర్మీ కావచ్చు, సైనిక వైమానిక ట్రైనింగ్లు ఇంకోలాగా ఉంటాయి. కానీ ఇక్కడ లష్కర్-ఏ తోయిబా ఏదైతే మతవాద సంస్థ పాకిస్తాన్ లో లష్కర్ తోయిబా, అది యువకులను రెచ్చగొట్టే రీతిలో ఈ ట్రైనింగ్ ఉండబోతుంది. సో ఆ ట్రైనింగ్ క్యాంపును కావచ్చు, అదేవిధంగా అక్కడ మసీదులు కావచ్చు, ట్రైనింగ్ ఇస్తున్న విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత భద్రతా దళాలు శాటిలైట్ చిత్రాల ద్వారా దీన్ని చూడడం జరిగింది. సో దీన్ని కూడా భారత్ అలర్ట్ అయ్యింది. దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అటాక్ చేసే పనులు అయితే భారత భద్రతా దళాలు ఉన్నాయి. అది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది అంతా కూడా సస్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.